ప్రభుత్వం కావస్తున్న నేపథ్యంలో ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. అధ్యక్ష, నేను గ్రాంట్ పైన మిగతా డమాటికి ఫైనాన్షియల్ టైఅప్ అన్న గౌరవ సభ్యులకు అర్థం కాకపోతే బాధ్యత నాది కదా అధ్యక్ష. నేను గ్రాంట్ కింద 550 కోట్లు మాత్రమే అని చెప్పాను అధ్యక్ష. రాజమండ్రిలో కళాశాల ప్రారంభమైపోయాయి అధ్యక్ష. 10 సంవత్సరాలు కానీ పెట్టిన ఖర్చు 20 కోట్ల అధ్యక్ష. మిగతా 420 కోట్లు ఎప్పుడు ఖర్చు పెట్టాలి అధ్యక్ష? పారిపోతే అధ్యక్ష, చర్చ ఎప్పుడూ ఉండాలి అధ్యక్ష. పారిపోవడం రాజకీయ పార్టీ బాధ్యత రాహిత్యం. అసెంబ్లీలో కూర్చోండి అచ్చెన్నాయుడు గారు పట్టుకోలేకపోతున్నారు. సాక్ష్యం అంటే కావాలి. అధ్యక్ష, ప్రభుత్వం బాధ్యత ఏంటి అధ్యక్ష? వాస్తవాల్ని సమాచారాన్ని శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత అధ్యక్ష. మా మంత్రి గారు ఏం చెప్పారు? ఈ మధ్య పేపర్లో అవినీతి డబ్బుతో ఒక పేపర్ టీవీ ఛానల్ పెట్టి ఉన్నది లేనట్టుగా ఎవ్రీడే 150 కోట్ల మంది మంచి అన్నా సరే ఈ పేపర్లో అది చెడ్డని వస్తుంది అధ్యక్ష. ఇప్పుడే 2 నిమిషాల ముందు ఒక డిస్కషన్ జరిగింది. దీపం 2 పథకం కింద ఒక క్వశ్చన్ వేశారు. మంత్రి గారు ఎంత చక్కగా ఎంత క్లారిటీగా అరగంట సేపు సమాధానం చెప్పారు. బయట సాక్షి టీవీలో ఏమొస్తుందంటే మా మంత్రి గారంట నీళ్లు నమిలారట. వాళ్ళు అడిగిన దానికి అసలు సమాధానమే చెప్పలేక విసిగి వేసారి కూర్చోపోయారు. ఏంటి అధ్యక్ష, ఏంటి అసలు తప్పేం మాట్లాడారు? ఈ మధ్య సీప్లేన్ నాటకాలట, మెడికల్ కాలేజీలన్నీ మేము అమ్మేసామట, పోర్ట్లన్నీ అమ్మేసామట. ఏం చెప్పారు? ముఖ్యమంత్రి బాధ్యత ఏంటి? రాష్ట్రం మొత్తం ఒకలాగా చూడాలి, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని మేలు కోరాలి. ఈ రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు. నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టావు. ఎన్నో సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజ్ లేదు, పాడేరులో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేశావు. ఈ రోజు వరకు ఒక పైసా ఖర్చు పెట్టలేదని అడిగితే ఎందుకు తడుగుకుంటున్నారు? జీవోలు ఎవరైనా ఇస్తారు, 2 నిమిషాల్లో జీవో ఇవ్వచ్చు. జీవోలు ఇవ్వడం పెద్ద కష్టం కాదు, చిత్తశుద్ధి ఉండాలి. ఆ రోజు జీవోలు ఇచ్చి కనీసం రిక్వెస్ట్లు లేకుండా పరిశీలన లేకుండా ఇష్టానుసారంగా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. దానివల్ల ఎక్కడ భవనాలు లేవు. ఇప్పుడే మా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఆడపిల్లలు నీ నియోజకవర్గం మెడికల్ కాలేజీలో ఆడపిల్లలకు హాస్టల్ లేక అవసరం పడుతున్నారు. ఇవన్నీ చెప్తే ఏదో మేము తప్పు మాట్లాడుతున్నాం అంటున్నారు. దయ ఉంచి మీకు అడుగుతున్నాను అధ్యక్ష, వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల గురించి ఒక పూట డిస్కషన్ పెట్టండి, బొమ్మలతో సహా. అవసరమైతే ఆయన ఎక్కడ మెడికల్ కాలేజ్ కట్టాడో వీడియో అక్కడ మేము సీసీ కెమెరాలు పెట్టి కూడా ఇక్కడ చూపించాలి. మొత్తం అబద్ధాలు అధ్యక్ష. సాక్షి పేపర్ ఉందని, టీవీ ఉందని లేనిది ఉన్నట్టుగా ప్రతిరోజు రాయడమే. ఉదాహరణ ఇప్పుడే 5 నిమిషాల ముందు మీరు చెప్పండి అధ్యక్ష, సమాధానం చెప్పారా లేదా మా మంత్రి గారు? మీరు సాటిస్ఫై అయ్యారు లేదా? 5 సార్లు అడిగితే 5 సార్లు సమాధానం చెప్పారు లేదా? బయట సాక్షులు ఏమొస్తుంది? నాదేండ్ల మనోహర్ గారు వైసీపీ ఎమ్మెల్యేలు అడిగిన క్వశ్చన్లకి చెమటలు ఎక్కిపోయాడు, సమాధానం చెప్పలేకపోయాడు. ఇలాంటి తప్పుడు రాతలు రాసి ఈ రకంగా చేయడం ఇది మంచి విధానం కాదు. ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీరు ఒక పూట డిస్కషన్ పెట్టండి ఈ మెడికల్ కాలేజ్ గురించి. అక్కడ మేము సీసీ కెమెరాలు పెడతాం. ఎంతవరకు కట్టారు, పులిబెందులు ఎందుకు ఖర్చు పెట్టారు, ఈ రోజు ఎక్కడైతే మనకి బ్యాక్వర్డ్ ఏరియాలో ఉన్నారు ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ డిస్కస్ చేయమని మీకు కోరుతున్నాను. అధ్యక్ష, అసలు ఇదేదో కొత్త పోటీ శాసనసభ వ్యవస్థని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ప్రతిపక్ష శాసనసభ్యులు శాసన మండలికి శాసనసభకి రాకోకుండా అక్కడ కూర్చుని మన ప్రశ్నావళినే, మన క్వశ్చన్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయి అని చెప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తారు అధ్యక్ష. వాళ్ళకి ఏదైనా దమ్ముంటే అసెంబ్లీకి శాసన మండలికి వచ్చి వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ డౌట్లని చేసుకోవాలి తప్పితే ఈ విధంగా పోటీ వ్యవస్థను తయారు చేస్తాం
కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించాల్సింది అధ్యక్ష. దీని మీద సీరియస్ గా మీరందరూ కూడా శాసనసభ స్పీకర్ గారు, శాసన మండలి అధ్యక్షులు మీరు సీరియస్ యాక్షన్ తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకు వాళ్ళు అసలు పోటీ వ్యవస్థను అక్కడ స్టార్ట్ చేస్తున్నారు? మళ్ళీ కనుక ఇదే పార్టీ అధికారులు ఉంటే కనుక అసలు శాసన మండలి శాసనసభ పూర్తి చేసి అక్కడెక్కడ తాడేపల్లిని ఎక్కడ పెడతారు మీద మీరు ఆ ఛానల్స్ మీద పత్రిక మీద మీరు చర్యలు తీసుకోకపోతే మన క్వశ్చన్ పేపర్ మీద వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారు అధ్యక్ష? ఈ విధంగా అబద్ధాలు ప్రజలు తప్పుదోవ పట్టించి అబద్ధాలు చెప్పేసి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. దమ్ముంటే రమ్మనండి శాసనసభకి, శాసన మండలికి, మీకున్న డౌట్ అని తీర్చుకోండి. అంతేగాని ముందు అసలు ఇక్కడ మంత్రుల సమాధానం ఎన్నుకోకుండా, ప్రభుత్వ సమాధానం ఎన్నుకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆ విధంగా చేస్తాం చాలా తప్పు అధ్యక్ష. మీరు దీని మీద తప్పకుండా మీలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.